దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధాని అని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ మళ్ళీ పోరాటం చేయకూడదు. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతాం.